మీకేమమ్మా ఇంట్లో పిల్లల్ని చూసుకోవడానికి, పనులు చేయడానికి ఎవరో ఒకరుంటారు. ఎలాగో ఖాళీగా ఉంటారు కాబట్టి ఇలా వీడియోస్ తీసి యూట్యూబ్‌లో పెట్టి నీతి వాక్యాలు చెప్తుంటారు. ఒక్క పదం కూడా పొల్లు పోకుండా సేమ్ ఇదే కామెంట్ చేశారు నాకు. మీరేమైనా వచ్చి చూసారా? నాకు ఇంట్లో ఎవరైనా హెల్ప్ చేస్తుంటే నేను ఖాళీగా ఉండడం. ఎంత లేదన్నా రోజు మా బుడ్డది పడుకునేసరికి నైట్ 12 అవుతుంది. దాన్ని నిద్రపుచ్చి నేను పడుకునేసరికి 12:30 1 అవుతుంది. అయినా కూడా రోజు ఎర్లీ మార్నింగ్ 6 కల్లా లెగిచి ఇంట్లో పనులన్నీ చూసుకొని పూజ చేసేలోపు పిల్లలు లెగుస్తారు. ఇంకా వాళ్ళ పనులు చూసుకుంటేనే మధ్యలో మధ్యలో ఖాళీ ఉన్నప్పుడు నేను వీడియో ఎడిటింగ్ చేసుకోవడం, వాయిస్ ఓవర్ ఇచ్చుకోవడం చేస్తుంటాను. నిన్న చెప్పాను కదా! ఒక ఆవిడ నా వాయిస్ వాడుకొని నా గురించి వీడియో పెట్టిందని. ఆవిడ చెప్తుంది వీడియోలో నేను ఆవిడని బ్లాక్‌మెయిల్ చేస్తున్నానంట. నా వాయిస్ పెట్టుకున్నావమ్మా తీసేయి లేదంటే రిపోర్ట్ చేస్తానంటే దానికి ఆవిడ నేను బ్లాక్‌మెయిల్ చేస్తున్నానని చెప్తుంది. సరే పోనీ ఆ మాట కూడా వదిలేయండి. నేను ఆవిడ వాయిస్ వాడుకున్నాను. ఆవిడ ఇంత పైకి రావడానికి ఆవిడ కూడా ఎంతమంది వాయిస్‌లు వాడుకున్న పైకొచ్చిందన్న సంగతి మర్చిపోతుంది అని చెప్పింది. అమ్మ తల్లి నేను నీలాగా కక్కిన కూటికి ఆశపడే రకం కాదమ్మా. నా సొంతంగా నేను వీడియోస్ చేసుకొని సక్సెస్ అయ్యా.